నమస్తే అండి. ఒకరోజు మహావిష్ణువు దగ్గర ఉన్నటువంటి కిరీటము చెప్పులను చూసి నవ్విందంట. నవ్వి, నువ్వు ఎప్పుడూ కిందనే ఉంటావు, నేను చూడు తల మీద ఉంటాను అని చెప్పి ఎగతాళి చేసి నవ్విందంట. సో చెప్పులు బాధపడుతూ ఉండడం మహావిష్ణువు గమనించి చెప్పులతో అన్నాడంట, నువ్వు బాధపడకు, రామావతారంలో నీకు పట్టాభిషేకం చేయిస్తాను అని చెప్పాడంట. అన్న మాటకు రామా అవతారంలో రాముడు అరణ్యవాసం వెళ్ళేటప్పుడు చెప్పులను తీసుకెళ్లి భరతుడు పట్టాభిషేకం చేసి ఆ చెప్పులకే నమస్కారం చేస్తూ రాజును చేశాడట. అది చూసినటువంటి కిరీటము సిగ్గుపడి తల వంచుకుందంట. ఎప్పుడే గాని మీ చుట్టూ ఉన్న వాళ్ళు ఏ క్షణంలో వాళ్ళు ఎలా అదృష్టం వస్తుందో, ఏ స్థాయికి వెళ్తారో మనం ఊహించలేం. కాబట్టి వారి స్థాయిని చూసి మనం అవమానించకూడదు.